ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 14వ వచనము. కీడు చేయుట మాని మేలు చేయుము, సమాధానమును వెదకి దాన్ని వెంటాడుము. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలేమనగా, మన జీవితంలో మనము వెతకవలసినది దేవునిని వెతకాలి. దేవునిని ఎలా వెతకాలి అనే విషయానికి వస్తే, ఇక్కడ దేవుని యొక్క వాక్యం అంటున్నది, సమాధానమును మొదట మీరు వెతకండి. ఎందుకు అనంటే, దేవుని యొక్క రాజ్యము నీతియు సమాధానము సంతోషముతో నింపబడి ఉన్నది. కాబట్టి దేవుని రాజ్యంలో ఎల్లప్పుడూ సమాధానం ఉంటుంది. ఆయన మనకు నేర్పించినటువంటి మూల పాఠమే ప్రేమ కలిగి సమాధానముగా ఉండుడి అని. కాబట్టి దేవుని పిల్లలమైన మనము సమాధానమును వెదకాలి. ఇక్కడ దేవుడు అంటున్నాడు, అది ఎక్కడ ఉందో అంటే, ఎవరితో అయితే సమాధానం లేకుండా మనము ఉన్నామో వారితో సమాధాన పడే విధముగా అవకాశమును మనమే కల్పించుకోవాలి. ఎందుకంటే సమాధానం లేకుండా హృదయాలలో పగ పెట్టుకొని, కోపాన్ని పెట్టుకొని, హృదయంలో ఈర్ష్య ద్వేషం పెట్టుకొని, పైకి నవ్వుతూ మాట్లాడినంత మాత్రాన, ప్రార్థన చేసినంత మాత్రాన ఆ ప్రార్థన దేవునికి అంగీకారముగా ఉండదు. కాబట్టి మన హృదయం ఎలా ఉండాలి అనంటే, ఎదుటి వారితో సమాధాన పడడానికి మనమే ఒక అవకాశాన్ని వెతుక్కోవాలి. నాకెందుకులే, నేను కరెక్ట్గానే ఉన్నాను, వాళ్ళలోనే తప్పు ఉంది, అందుకే నేను మాట్లాడడం లేదు కదా అని వదిలివేయకూడదు. ఇక్కడ దేవుని యొక్క వాక్యం అంటుంది, నీవు దేవుని బిడ్డవు కాబట్టి, ఆయన నేర్పించినటువంటి మార్గంలో నువ్వు ముందుకెళ్తున్నావు కాబట్టి నీవే వెదకాలి ఆ మార్గాన్ని. ఆ మార్గంను వెతికి వెంటాడినట్లయితే ప్రభు యొక్క కృప నీకు ఎల్లప్పుడూ కూడా నిశ్చయముగా ఉంటుంది. కాబట్టి ఈరోజు అటువంటి సమాధానకరమైనటువంటి మార్గమందు పరిశుద్ధాత్మ దేవుడే మనందరినీ నడిపించునుగాక. ఆమేన్.